పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ నిధులతో సుమారు 120 కోట్లు రోడ్డు పనులు జరిగినప్పటికీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ ద్వారా కాంట్రాక్టర్లు నియమించబడ్డారని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు తెలిపారు. కొన్ని గ్రామాల్లో చిన్న రోడ్లు, కాలువలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వేసినట్లు, గిరిజన ప్రాంతాలకు తగిన వనరులు కేటాయించలేదని విమర్శించారు. వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం హెచ్చరించింది. సీసీ రోడ్లకు 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ పనుల్లో జిల్లా అధికార యంత్రాంగం తమ ఇష్టానుసారం మన్యం జిల్లాలో వ్యవహరిస్తూ పనులు చేస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీ జిఎంఓలస మండలం ఎంపీపీ గారు వాళ్ళ గ్రూపుల్లో వచ్చిన తగాయిదాలు వల్ల జిల్లా స్థాయి అధికారులకి దరఖాస్తు చేశారు, కంప్లైంట్ చేశారు. టెండర్ ద్వారా ఇవ్వాలి, ఇది నామినేషన్ పద్ధతి ద్వారా ఇవ్వకూడదని జిల్లా స్థాయి అధికారులు ఒక ప్రకటన కూడా చేశారు. మార్చి 25 నాటికి బిల్లులు ఎంబుక్ చేయండి అంటే దీని అర్థం ఏంటి? రోడ్లు పూర్తి చేయండి అంటే రోడ్లు పూర్తవుతాయి తప్ప బిల్లులు ఎంబుక్ చేయండి అంటే ఎంబుక్ చేసి రోడ్లు పూర్తి కాకపోయినా బిల్లులు ఇచ్చి తర్వాత రోడ్లు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. మార్చి 25 ఎన్ని రోడ్లు ఎంబుక్ అయ్యాయి, ఎన్ని రోడ్లు పూర్తయ్యాయి అనేది ప్రకటించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్యలన్నిటి మీద జిల్లా స్థాయి అధికార యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేయకపోతే రానున్న కాలంలో ప్రజల్ని కదిలించి ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.